డోర్ అయితే మనకి అన్లాక్ అవ్వట్లేదు. ప్యాసింజర్ డోర్ అన్ని డోర్స్ అయితే లాక్ అవుతున్నాయి. ఇప్పుడు లాక్ చేద్దాం. లాక్ అయితే వర్క్ అవ్వట్లేదు, ఈవెన్ అన్లాక్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఫస్ట్ అయితే ఫ్యూజ్ అండ్ వైరింగ్ చెక్ చేద్దాం. అది బాగానే ఉంది. ఈ 3 స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకి డోర్ యాక్చువేటర్ అయితే ఇలా ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 10,000 అయితే ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇందులో ఒక డీసీ మోటార్ అయితే ఉంటుంది. ఇదే ఆ డీసీ మోటార్. మోస్ట్లీ ఈ మోటార్ అయితే వీక్ అయి ఉంటుంది. దీని అయితే మనం రీప్లేస్ చేద్దాం. ఇది మన డీసీ మోటార్. సో ఏ కార్కైనా ఆల్మోస్ట్ సేమ్ మోటార్ అయితే ఉంటుంది. బట్ పైన ప్లాస్టిక్ గేర్ డిఫరెంట్ సైజ్ అయితే ఉంటుంది. ఓల్డ్ మోటార్తో అయితే సరే కంపేర్ చేసుకుందాం బిఫోర్ రీప్లేస్మెంట్. ఇక్కడ చూస్తే మనకైతే ప్లాస్టిక్ గేర్ అయితే డిఫరెంట్ సైజ్ అయితే ఉంది. సో మనం ఓల్డ్ ప్లాస్టిక్ గేరే యూజ్ చేద్దాం. మోటార్ అయితే రీప్లేస్ చేసిన. సో డోర్ ప్యానల్ ఫిట్ చేసే ముందు అయితే మనం ఒకసారి చెక్ చేసుకుందాం వర్క్ అవుతుందా లేదా. సో లాక్ అన్లాక్ అయితే వర్క్ అవుతుంది. డోర్ ప్యానల్ అయితే ఫిట్ చేసినాం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఇప్పుడైతే మనకి లాక్ అన్లాక్ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది.